మేము మళ్ళీ చెప్తున్నాము, టెంపుల్ అభివృద్ధికి గుడి అభివృద్ధికి కూడా మేము ఎక్కడ వ్యతిరేకం కాదు. కానీ గ్రామ దేవతలను ఎక్కడ కదిలియరు. అట్లాంటిది తెలంగాణ ప్రాసెస్ ప్రకారం, తెలంగాణలో జరిగే బోనాల ప్రాసెస్ ప్రకారం ఆ యొక్క కార్యక్రమాలు చేసి ఆ యొక్క గుడిని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు రావాలని అందరం అనుకున్నాము. కానీ అది ఏకపక్షంగా వన్ సైడ్గా వెళ్ళిపోతుంది. దానికి వ్యతిరేకం మేము. గర్భగుడి అమ్మవారిని తీయకుండా ఎంత డెవలప్ చేసినా దానికి మేము అందరం సహకరిస్తాం. అందరం కూడా ముందుకు వచ్చి అందరు జనరల్ బాడీ మీటింగ్ పెడితే కదా ఇవన్నీ చర్చకు రావడానికి. మీరు జనరల్ బాడీ మీటింగే పెట్టకుండా దొంగతనంగా ఏదో చేసినట్టు ఒక 5-6 కలిసి మీరు నిర్ణయాలు తీసుకొని ఇట్లా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? సొంత నిర్ణయం కాదు కదా. నలుగురే బోనం చేస్తారు, 10 నలుగురే బోనాలు చేస్తారు, మిగతా బోనాలు చేసే కూడా లేదు. సొంత నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది అందరినీ ఇన్వాల్వ్ చేసి 650 కుటుంబాలు ఉన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రతి ఇంటికి సమాచారం అందించి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే దానికంటూ ప్రత్యేకంగా కమిటీ వేయాలి. మరి అప్పుడు అందరం కలిసే కదా నిర్ణయాలు తీసుకున్నది. ఈరోజు నువ్వు ఒక్కని ఎట్లా నిర్ణయం తీసుకుంటావు? ఇది కరెక్ట్ కాదు కదా. అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. కాలనీ ప్రజలకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయకపోవడం చాలా తప్పు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అందరికీ ప్రతి ఇంటికి సమాచారం ఇచ్చి చేస్తే అందరి అభిప్రాయాలు తీసుకొని అందరు కూడా సహకారం ఉంటుంది.